వినుకొండ గుంటూరు రోడ్డు 4 లేన్ ఎక్స్పాన్షన్ వినుకొండ గుంటూరుని కలిపే నేషనల్ హైవే 544 ఎఫ్. ఇది 2 లేన్ రోడ్డు. సో దీన్ని 4 లేన్గా ఎక్స్పాండ్ చేయాలని ప్రపోజల్ ఉంది. సో దీన్ని 4 లేన్గా ఎక్స్పాండ్ చేసి అదే సందర్భంలో గుంటూరుకి వెస్ట్ బైపాస్ రోడ్డుని కూడా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 4 లేన్ వినుకొండ గుంటూరు రోడ్డుని డైరెక్ట్గా అమరావతి మీదుగా నేషనల్ హైవే 16లో కనెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇది వినుకొండ గుంటూరుని కలుపుతున్న రోడ్డు నేషనల్ హైవే 544 ఎఫ్. సో ఇది ఇలా వచ్చి ఇక్కడ పేరేచర్ల దగ్గర మీదుగా ఇలా గుంటూరు వస్తుంది. సో దీన్ని 4 లేన్గా ఎక్స్పాండ్ చేసి సో అప్పుడు గుంటూరుకి వెస్ట్ బైపాస్గా నిర్మించాలనుకుంటున్నారు. అంటే దీని ఈస్ట్ బైపాస్ అనుకోండి, ప్రెసెంట్ ఉన్న నేషనల్ హైవే 16ని. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు అది వెస్ట్ బైపాస్ అవుతుంది. సో ఎలా అంటే దీనికి సంబంధించి కూడా 2 ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటేమో ఇటు ఈ నేషనల్ హైవే 544ఎఫ్ని ఇలా తీసుకుని వెళ్ళి ఇక్కడ కొప్రా ఊరు దగ్గర నేషనల్ హైవే 16లో కలపటం, అంటే ఈ నాగార్జున యూనివర్సిటీ దీనికి దగ్గరలో కలపటము. మరొకటేమో ఇలా వెళ్తుంటే ఒకటేమో ఇలా దగ్గరగా వెళ్తుంది, ఇంకోటేమో ఇలా దూరంగా వెళ్తుంది. సో నేను మీకు మ్యాప్లో చూపిస్తాను. ఇదిగోండి ఇవే అలైన్మెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. రెడ్ కలర్లో ఉంది ఒక అలైన్మెంట్, ఇది బ్లూ కలర్లో ఉంది మరో అలైన్మెంట్. సో ఇదేమో ఇలా గుంటూరుకి కొంచెం దగ్గరలోనే వెళ్తుంది. ఇది పిరంగిపురం. సో ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇది గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్. సో ఇలా వెళ్తుంది. ఇక్కడేమో ఇది లామ్ చెరువు. సో ఇక్కడ లామ్ ఉంది కదా అమరావతి రోడ్లో, సో దానికి దగ్గరలో వెళ్తుంది. సో ఇలా వెళ్ళి ఇక్కడ నుండి ఇలా కొప్రా ఊరికి దగ్గరలో ఇక్కడ నేషనల్ హైవే 16ని కలుస్తుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది నేషనల్ హైవే 16. సో ఇది ఒక అలైన్మెంట్ ఈ వైలెట్ కలర్లో. మరొకటేమో ఇది రెడ్ కలర్లో ఉంది. సో ఇదేమో కొంచెం దూరంగా వెళ్తుంది, మేడికొండూరు. సో ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి సో ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇది కూడా కొప్రా ఊరు దగ్గరే కలుస్తుంది, కానీ ఇది కొంచెం దూరంగా వెళ్తుంది. సో ఈ 2 అలైన్మెంట్స్ని ప్రపోజ్ చేశారు. మరి దీంట్లో దేన్ని ఫైనలైజ్ చేస్తారో. గుంటూరు వినుకొండ 4 లైన్ ప్రపోజల్కి ఆమోద ముద్ర లభిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డు ఇటు అమరావతి మీదుగా వచ్చి ఇక్కడ నేషనల్ హైవే 16లో కలుస్తుంది. అంటే ఇది అప్పుడు గుంటూరుకి వెస్ట్ బైపాస్ అవుతుంది. ఇది ఈస్ట్ బైపాస్ అనుకుంటే ఇది వెస్ట్ బైపాస్ అవుతుంది. మరి వైలెట్ కలర్లో ఓకే అవుతుందో మరి రెడ్ కలర్లో అవుతుందో చూద్దాము. ఇవి